మళ్ళీ కమ్మ సామాజిక వర్గం పెద్ద ఆయన, ఈయన కూడా ఏజ్డ్ 60 ఏళ్ళు పైన ఉంటాయి. అడిగితే మేము వైసీపీకి వేస్తాను. అదేంటి సార్ ఈసారి ఆ పరిస్థితి లేదు కదా అని అడిగితే సార్ నా పిల్లలు ఫారిన్లో ఉన్నారు, వెల్ సెటిల్డ్, నేను హ్యాపీగా ఉన్నా, నాకు అసలు ప్రభుత్వాలతో సంబంధం లేదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కాబట్టి మాకు ఏ స్కీములు ఏమీ రావు, సో ఎవరు వచ్చి నన్ను ఉద్ధరించేది ఏమీ లేదు. మరి ఏంటి సార్ ఏం ఇంప్రెస్ అయ్యి మీరు ఓటేయాలనుకున్నారో అని అడిగి, మా పిల్లలు చదువుకునేటప్పుడు 35 ఏళ్ల క్రితం మా పిల్లల్ని చదివించుకునేటప్పుడు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఆ తర్వాత రోజుల్లో మా పిల్లలు అంటే ఫారిన్లో సెటిల్ అయ్యారు, అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసాం, అసలు ప్రభుత్వ పాఠశాలకు పంపలేరు, అందరూ స్తోమత ఉండా లేకపోయినా ప్రైవేటు విద్య మీద ఆధారపడి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. అలాంటిది మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి చూడముచ్చటగా డ్రెస్సులు వేసుకొని బ్యాగులు వేసుకొని పిల్లలు వెళ్తుంటే ట్యాబులు పట్టుకుని ఆ టైంలో నేను కూడా చాలా కష్టపడ్డా సార్ మా పిల్లల్ని చదివించడానికి. ఏది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో 50 ఏళ్ల క్రితం చదివించినప్పుడు కూడా ఈ డ్రెస్సులు కూడా ఇబ్బంది పడే రోజులు, అప్పుడు ఎవరు ఇవ్వాల ఫ్రీగా. ఈరోజు నేను చూస్తే చాలా చూడముచ్చటేసి, ఇది కదా నిజంగా కష్టపడే వ్యక్తికి అందించాల్సిన భరోసాలు ఇవి కదా, నాకైతే ముచ్చటేసింది సార్, నేను అందువల్ల వేస్తున్నా అని చెప్పారు. ఇలా కొన్ని వందల వేల సర్వేస్ అంటే శాంపుల్స్. సో ఇంత ఎమోషనల్ క్యారీ అయిన పీపుల్ని చూసిన తర్వాత ఈవీఎంలు సర్వే చేయలేని మేము రిజల్ట్ కరెక్ట్గా చెప్పలేకపోయామని అనే భావిస్తాను నేను. రైట్ సార్, చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో. థ్యాంక్ యూ సార్.